మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం 15వ భాగంగా పాత నిబంధనలో విశ్వాసుల నిరీక్షణ. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎలా వాళ్ళు మరి ఎదురు చూశారు. నిరీక్షణ అంటే మంచి జరుగుతుంది అను విశ్వాసంతో ఎదురు చూడడం అన్నమాట. ప్రార్థన చేసినా కూడా నాకు మంచి జరుగుతుంది అని ఆ విశ్వాసంతో ఎదురు చూసిన అబ్రహాం గురించి మనం ధ్యానించుకున్నాము. అబ్రహాంకి దేవుడు 75 సంవత్సరాల వయసులో ఇదో నీ సంతతి ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానని వాగ్దానం ఇస్తాడండి. ఆదికాండం 15:6 అన్నమాట. అప్పుడు అబ్రహాం దేవుణ్ణి విశ్వసించాడంట, అంటే నమ్మాడనమాట. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు మీకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని మీరు హృదయంలో దాచుకోవాలి, రాసుకోవాలి, దాన్ని నెరవేర్చమని మీరు ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. డాన్ బోస్కో గారికి కూడా 8 సంవత్సరాల వయసు నుంచి కళ్ళల్లో యేసు ప్రభు మరి మరియ తల్లి మాట్లాడుతూ, ఇదిగో నువ్వు ఇక్కడ ఇలా స్టార్ట్ చేయి, ఇలా స్టార్ట్ చేయి. మరి ముందు యేసు ప్రభు ఆయనకి కళ్ళలో మాట్లాడతారు, ఆ తర్వాత మరి మరియ తల్లి అన్నమాట. అప్పుడు ఏం చెప్తారంటే మెయిన్గా మగపిల్లల్ని చూపించి, ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు, వీళ్ళు తోడేళ్లలాగా ఉన్నారు, వీళ్ళని గొర్రె పిల్లల్లాగా మార్చాలి. అది ఆయన యొక్క పని అన్నమాట, పరిచర్య. దేవుడు ఇలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనమాట. డాన్ బోస్కో గారి జీవితంలో కలలో మాట్లాడాడు అంటే ఆయన అప్పటికే దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడనమాట. దేవునితో కనెక్ట్ అయి ఉంటే కళల్లో దేవుడు మాట్లాడతారండి. సైతాన్తో కనెక్ట్ అయి ఉంటే కళల్లో సైతాన్ మాట్లాడతాడనమాట. అదో పెద్ద సముద్రంలో పడిపోయినట్లు, కొండ మించి జారి కింద పడినట్లు, లేకపోతే ఒంటరిగా ఒక్కరే అడవిలో ఉన్నట్లు, సడన్గా భయం వేస్తుంది, పాములు తేళ్ళు, అలాంటి కళలు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు, నీ లోపల ఇదో పాములు తేళ్ళ లాంటి పిచాచులు ఉన్నాయి, జాగ్రత్త, వాటి నుంచి నువ్వు బయటికి రావాలి అని. అందుకే ఈ సంవత్సరము మొట్టమొదట దేవుడు అనే ఆ యొక్క డెసిషన్ మీరు తీసుకొని లేవగానే మొట్టమొదట దేవుడు అంటే బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. రాత్రి కూడా బైబిల్ చదివి పడుకోండి. బిగిన్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, ఎండ్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, దెన్ యూ విల్ బీ విత్ గాడ్. ఆయన నీవు దాగుకునే చోటులాగా ఉంటాడనమాట. అప్పుడు ఆయన రెక్కల నీడలో గుండెల్లో నువ్వు నిద్రిస్తావు, నీ కోటగా ఉంటారు. 22వ కీర్తన 7వ వచనం నేను చెప్పాను. దావీద్ అంటాడు, ప్రభా నీ దాగు చోటు నువ్వే, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్ లార్డ్ అని. మనం అట్లా దాక్కోవాలి. ఇంకా నీవు నా కోట, నా కొండ అంటాడనమాట 18వ కీర్తనలో. అలాగే 27వ కీర్తన కూడా, ప్రభు నా దీపము, నా రక్షణ, నా కోట. అంటే ఆ కోటలో దాచుకోవాలన్నమాట. ప్రభు వాక్యము అనే కోటలో మనల్ని మనం దాచుకోవాలి. సో బిగిన్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, ఎండ్ యువర్ డే బై బైబిల్ రీడింగ్. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, నిన్న చూశాను నేను, ఏంటది గ్రీస్ ఐలాండ్స్ అంట, శాంటోరిని. ఒక 4 డేస్లోనే 300 సార్లు భూకంపం వచ్చిందని ప్రజలందరూ కూడా 20,000 మందే ఉంటారంట అక్కడ. ఇన్స్టాగ్రామ్ ఐలాండ్ అని చెప్తున్నారు. అందరూ దాన్ని ఖాళీ చేసి వెకెట్ చేసి షిప్స్లో వెళ్ళిపోతున్నారు, కార్లలో, ఫ్లైట్లలో. ఒక్కరు కూడా అక్కడ ఉండట్లేదు. నిన్న రాత్రి మరీ ఎక్కువగా వచ్చింది అని చెప్తున్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు ఉండాలని, కానీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ప్రాణ భయంతో అన్నమాట. అలాగే అక్కడ లాస్ ఏంజల్స్లో చూస్తే అదంతా కాలిపోయింది, ప్రాణ భయంతో వెళ్ళిపోయారు.
అంటే ఏంటండి దేవుడు మనకి నేర్పిస్తున్నారు? ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు చిరంజీవులై పరలోకంలో ఉంటారు. ఈ లోకము మన ఇల్లు కాదు, మనందరి ఇల్లు పరలోకము. ఇది ఒక వర్క్ ప్లేస్ అన్నమాట. వర్క్ చేయడానికి పరలోకం నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. జీసస్ కూడా అంతే, డాన్ బోస్కో గారు, ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ ఈ లోకంలో ఉండరండి. ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్ అనుకోండి, ఒక స్కూలో, హాస్పిటల్లో, లేకపోతే కాలేజ్, ఏదైనా మీ ఇంటి నుంచి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు కదా. అలాగే పరలోకం నుంచి మనం వచ్చాము ఈ భూమి మీదకి, ఇక్కడ పని చేసి వెళ్ళిపోవాలి. దేవుడిచ్చిన పని చేసి వెళ్ళిపోవాలి, సిద్ధంగా ఉండాలి. పాత నిబంధనలో మరి వాళ్ళు ఎలా నిరీక్షణతో ఎదురు చూశారు, నూతన నిబంధనలో వాళ్ళు కూడా సిమియోను భక్తుడు, తర్వాత అన్నమ్మ ప్రవక్తి, జకారియా, ఎలిజబెతమ్మలు యేసు ప్రభు మొదటి రాకడ కొరకు ఎప్పుడు ఆయన ఈ లోకంలో వచ్చి మాకు విడుదలనిస్తారు. వాళ్ళు ఎవరి నుంచి విడుదల కోరుకున్నారంటే రోమా ప్రభుత్వం, క్రూరమైనటువంటి రోమా నియంతల నుంచి. మనకి యేసు ప్రభు రోమా ప్రభుత్వం నుంచి విడుదల కానీ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడుదల ఇవ్వడానికి రాలేదు, కానీ సైతాను బానిసత్వం నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు. దాన్ని మనం పొందాలి. జూబ్లీ ఇయర్ అని అంటే బూరలు ఊది, ఎల్లుండి మనం ధ్యానించుకుందాం. బూరలు ఊది మీకు స్వేచ్ఛ, ఇది పరిశుద్ధ సంవత్సరం అని ప్రకటిస్తారు. 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది, అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి వస్తుందన్నమాట. అన్నిటి నుండి స్వేచ్ఛ, సైతాన్ యొక్క అధికారం నుండి, శరీర వాంఛల నుంచి స్వేచ్ఛ. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించాలి, ఎన్ని రోజులు సంపాదిస్తారండి మీరు? ఇక్కడ ఉండాలని సంపాదిస్తున్నారా? మత్తయి 6:19లో యేసుప్రభు ఏం చెప్పారు? మీరు ఈ లోకంలో సంపదలు కూడబెట్టుకొనకండి, పురుగులు తినేస్తాయి, చెదలు తినేస్తాయి. చెదలు అంటే పిచాచులు అన్నమాట. పరలోకంలో మీ సంపద కూడబెట్టుకొనండి. మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీ సంపదలు ఉన్న చోట మన పరలోకమే మన యొక్క నివాసము కనుక మన సంపద అక్కడ కూడబెట్టుకోవాలండి. మనం దేవుని యొక్క పని చేయాలి, సువార్త పని చేయాలి, అక్కడికి సిద్ధం కావాలి. ఇప్పుడు రెండో రాకడలో యేసు ప్రభు ఇప్పుడు వస్తారు కదా, ఆయన 2 రాకడలు ఉంటాయి. మొదటి దాన్ని రహస్య రాకడ అంటారు, మధ్యాకాశంలోనికి వస్తారనమాట. రెండవది భూమి మీదకి వస్తారనమాట. భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలన ఉంటుంది ప్రకటన 20లో. కానీ మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనమే అక్కడికి ఎత్తబడతాం. పరిశుద్ధాత్మ మనల్ని తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగిస్తాడు. అక్కడ ఆయనతో 7 సంవత్సరాలు ఉంటాం. తర్వాత ఆయనతో కలిసి మనం భూమి మీదకి వస్తాం. ఆయనతో కలిసి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. మనం ఆ మధ్యాకాశంలో ఎత్తబడినప్పుడు యేసు ప్రభుతో ఉన్న ఆ 7 సంవత్సరాలు భూమి మీద ఇంకా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు కదా, అప్పుడు 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు పరిపాలన ఉంటుందండి. అంటే సైతాన్ పుత్రుని యొక్క పరిపాలన అన్నమాట. చాలా భయంకరమైనది. అప్పుడు మనం ఉండకూడదన్నమాట. కనుక ఇప్పుడే మనం సిద్ధం చేసుకోవాలి యేసు ప్రభు రెండో రాకడ కొరకు. మన లోపల పరిశుద్ధాత్మ ఉంటే ఆయన మనల్ని మేఘాల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి యేసు ప్రభుకి అప్పగించి తను వెళ్ళిపోతాడనమాట. ఇదిగో నీ వధువు తీసుకొచ్చి నీకు ఇచ్చేసాను అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ యేసు ప్రభుతో మన పెళ్ళి జరుగుతుంది. అందుకే ఫాదర్స్ ఏమంటారు, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు అని. గొర్రెపిల్ల విందు అక్కడ జరుగుతుందండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 6-7 వచనాలు మీరు చదవాలి. బైబిల్ చదివే సంవత్సరంగా జూబిలీ సంవత్సరం అంటే బూరలు ఊది, ఇది పరిశుద్ధమైనటువంటి సంవత్సరం. 7వ రోజు ఎలా పరిశుద్ధమైన దినమో 7వ సంవత్సరం పరిశుద్ధమైనది, 50వ సంవత్సరం పరిశుద్ధమైనది అన్నమాట. ఈ 50వ సంవత్సరంలో మనందరం కూడా
దేవుని యొక్క సన్నిధిలో గడపాలి, ఆరాధన అన్నమాట. కడబూర ఊదినప్పుడు యేసుప్రభు మేఘాల్లోకి వస్తారు, అక్కడ మనం ఆయనను కలుసుకోవాలి. వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు కదా శాంటోరిని ఐలాండ్ నుంచి, మరి అక్కడ లాస్ ఏంజల్స్ నుంచి. మనం కూడా పరిగెత్తాలి పరలోకానికి అన్నమాట. ఓకేనా? అయితే పాత నిబంధనలో నిరీక్షణ మన అబ్రాహాం గురించి నేర్చుకున్నామండి. నీ సంతతి ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నప్పుడు అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడండి. ఆదికాండం 15:6. అయితే ఎప్పుడండి దేవుడు ఆయనకు పిల్లలు ఇచ్చింది? 100 సంవత్సరాలకు అన్నమాట. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాం వయసు 100. ఆదికాండం 21లో ఉంటుందన్నమాట. అయితే ఆ 25 సంవత్సరాలు ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రార్థన చేశాను 75, 85, 90. సారా విశ్వాసాన్ని కోల్పోతుంది 10 సంవత్సరాల తర్వాత. కోల్పోయి తన దాసి హగార్ని అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఏమయ్యా, ఇదిగో దేవుడు నన్ను పిల్లల తల్లిగా చేయలేదు, ఈ దాసి ఉంది కదా, దాసిని నేను నీ భార్యగా చేస్తాను, ఈ దాసి వలనైనా కూడా మరి మనకి సంతానం కలుగుతుందని. అలా ఆమె చేసిన పొరపాటు, తొందరపడి దేవుని సమయం కొరకు వేచి ఉండకుండా చేసిన పొరపాటే ఇప్పటికీ కూడా హగార్కి పుట్టిన ఇష్మాయిల్ సంతతి అరబ్బులు, మరి సారాకి పుట్టినటువంటి ఇస్సాకు ఈ ఇజ్రాయిల్ ప్రజలతో పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలా పెద్ద పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే, తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని ఇంకా దాని పరిణామము జీవితంలో సరిదిద్దుకోలేనంతగా అవుతుందన్నమాట. తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు యవ్వనస్తులు. ఇక్కడ కలిసింది, ఆ రోడ్డు మీద కలిసింది, ఇక్కడ కలిసింది అని చెప్పి ఆ తర్వాత ఇంకా ఏడుస్తే లాభం ఉండదు. దేవుని యొక్క చిత్తం ప్రతిరోజు అడగాలి. ఒక పెళ్ళి కోసమే కాదు, జాబ్ విషయంలో. నేను ఒక సిస్టర్ చెప్తున్నారు, అమ్మ నా జాబ్ విషయంలో ప్రార్థన చేయి. ఇంకా ఎప్పుడూ ప్రార్థన లేదు, నీ జాబ్ కావాలి, నీ పెళ్ళి కావాలి, నీ పిల్లలు పుట్టాలి, అప్పుడు మాత్రమే నీకు దేవుడు కావాలి, వేరే విషయాలు అవసరం లేదు. అలా అనా దేవుడు అందుకొరక దేవుణ్ణి గౌరవించాలి కదా. అబ్రహాం అన్ని విషయాల్లో గౌరవించాడండి. 100 సంవత్సరాల వరకు ఆయన నిరీక్షణ కోల్పోలేదు. రోమా 4లో 18-20 వరకు చూస్తాము. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడు. దేవుని స్తుతించి ఆయన దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు. బ్రీఫ్గా చెప్తున్నాను, ఎందుకంటే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు. అంటే ఆదికాండం 17 అట్లా చూస్తే 99 సంవత్సరాల వయసులో శరీరం ఎలా ఉంది? చనిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే సారా వయసు కూడా 90. ఆ వయసులో పిల్లల్ని కనే వయసు కాదు. కానీ దేవుడు శూన్యం నుంచి సమస్తాన్ని సృజించిన దేవునికి ఈ వృద్ధ దంపతుల నుంచి పిల్లలు ఇవ్వడం చాలా సులభం అని నమ్మాడు. ఏదైతే నమ్మాడో, ఎదురు చూశాడో దాన్ని పొందాడనమాట. దాన్నే నిరీక్షణ అంటారనమాట. నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఇది ఈ జూబ్లీ సంవత్సరం యొక్క ముఖ్యమైన సందేశం. రోమా 5:5 హోప్ డస్ నాట్ డిసప్పాయింట్ అస్. హోప్ అనంటే మరి ఒక విశ్వాసంతో ఇది జరుగుతుంది అని ఎదురు చూడడం అన్నమాట. అయితే పాత నిబంధనలో భక్తులు ఈ లోక విషయాల కొరకు ఎదురు చూశారు. మనం ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రజలు అన్నమాట. మనం దేని కొరకు ఎదురు చూడాలంటే, యేసుక్రీస్తు వస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు, నేను పరలోకం వెళ్తాను, అక్కడ నా కొరకు ఒక గృహాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. నూతన నిబంధన ఆశీర్వాదాలు యోహాను 14లో ఉంటాయి. నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి పరలోకంలో మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, నేనున్న చోట మీరుండేలాగా మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుంటా. అది అండి యేసు ప్రభు యొక్క అభిలాష, హృదయ వాంఛ. ఆ తర్వాత ఈరోజు పాత నిబంధనలో ప్రభు యోబు గురించి కొంచెం చెప్పమని చెప్పారండి. యోబు గ్రంథము మొదటి గ్రంథం, నిజంగా బైబిల్లో వ్రాయబడిన మొదటి గ్రంథం ఇది. ఎప్పుడు జరుగుతుందంటే ఆది గ్రంథంలో 11వ అధ్యాయం అన్నమాట. అబ్రహాం పిలుపునకి కొంచెం ముందు, అంటే అబ్రహాం కంటే ఒక తరము
ముందు వాడని తీసుకోవచ్చు అనమాట. ఒక 25 సంవత్సరాలు అట్లా పెద్దగా తీసుకోవచ్చు. ఆదికాండం 11వ అధ్యాయం చివరిలో జరుగుతుంది. అబ్రాహాం నివసించిన హూరు, యోబు నివసించిన ఊజు రెండు ప్రక్కనే ఉన్నాయంట. అప్పట్లో గొర్రెలు, మేకలు, మరి వాళ్ళ ఆస్తి అంటే గాడిదలు అట్లాంటిది అనమాట. ఎలా ఉన్నాడు ఆయన అంటే ధర్మాత్ముడు. యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపంనకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. ఇది అండి ఒక దైవభీతి కలిగిన వ్యక్తి జీవించవలసిన విధానం. ఈ 4 లక్షణాలు దేవుని బిడ్డలకి ఉండాలన్నమాట. ధర్మాత్ముడు ఆయనంట. అందుకే యోబు 29:14 ఏమంటాడంటే, నేను ధర్మంనే వస్త్రముగా, న్యాయంనే తలపాగగా, చొక్కాగా ధరించాను. ధర్మాన్ని ధరించుకున్నాడంటండి. అధర్మాన్ని, అవినీతిని ధరించుకోలేదు. ఏంటి ఆ ధర్మం అంటే బైబిల్లో చెప్పబడిన ధర్మం. ఇది ధర్మశాస్త్రం అండి. ధర్మ మార్గాన్ని మనకి బోధిస్తుంది. నీతి గ్రంథం నీతిని బోధిస్తుంది. దాన్ని ఆయన ధర్మాన్ని ఆయన వస్త్రంగా ధరించుకున్నాడంట. ఆ ఊరి పెద్దగా న్యాయాన్ని తలపాగక చొక్కాగా ధరించాడు. అంటే అందరికీ కూడా న్యాయాన్ని జరిగించాడు. నేనే ఊరి పెద్ద, నేనేది చెప్తే అదే అందరూ వింటారు, నేనే జడ్జ్, నా ఇష్టం వచ్చినట్లుగా తీర్పిస్తాను అని ఎప్పుడూ ఆయన చేయలేదన్నమాట. ఇంకా పేదవాళ్ళకి పెట్టకుండా నేను ఒకసారి కూడా తినలేదు అంటాడు. గ్రుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, అనాథలందరికీ నేను తండ్రినయ్యాను అని చెప్తాడు. యోబు 31:17 అండి. అనాథలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా ఆయన తినలేదంట. అయితే ఇంకా 2 విషయాలు ఈరోజు చెప్పమన్నారండి యోబు గురించి. ఏంటి అంటే ఆయన కన్నులు, ఆయన నాలుక. ఒక మనిషి జీవితము ఈ రెండింటిని ఎలా వాడుకుంటాడు అనే దాని మీద ఉంటుంది. దేవుని కొరక పరిశుద్ధంగా వాడుకుంటే దేవుని కొరకు, మరి పాపంగా వాడుకుంటే అపరిశుద్ధంగా సైతాన్ కొరకు అన్నమాట. ఈ 2 శక్తులే ఒక వ్యక్తిని నడిపించేది. పవిత్రమైన మార్గం ధర్మ మార్గం, దేవుని మార్గం. అపవిత్రమైనది పాపంతో కూడినది సైతాన్ మార్గం. అది నరకానికి దారితీస్తుంది. మరి ఇది జీవానికి, పరలోకానికి దారితీస్తుంది. 2 మార్గాలు, 2 గమ్యాలు అన్నమాట. 2 ways and 2 destinies. అప్వార్డ్ డైరెక్షన్ ధర్మ మార్గం, పరలోకం. డౌన్వర్డ్ డైరెక్షన్ అధర్మ మార్గము, అవినీతి, పాపము, అది నరకానికి దారితీస్తుంది. యోబు కన్నులు, నాలుక 2 చెప్పాను కదండి. యోబు ఏమంటాడంటే 31వ అధ్యాయంలో 1వ వచనం, మీరు తప్పకుండా రాసుకోండి. ఊరికే విని అలా అని మర్చిపోవద్దు. మీరు శ్రద్ధ వహించండి దేవుని విషయాల్లో. మీ విషయంలో దేవుడు శ్రద్ధ వహిస్తాడు. ఇఫ్ యు సే ఓ లార్డ్ యు ఆర్ నంబర్ 1 టు మీ అంటే అప్పుడు దేవుడు కూడా అంటాడు, మై డాటర్ యు ఆర్ నంబర్ 1 టు మీ, మై సన్ యు ఆర్ నంబర్ 1 టు మీ అని. నువ్వే నాకు అవసరం లేదంటే ప్రభు కూడా నువ్వే నాకు అవసరం లేదంటాడు. ఇంకా కన్నుల గురించి యోబు ఏమంటున్నాడంటే, నా కన్నులతో నేను నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని. ఆ తర్వాత నాలుకను గురించి యోబు గ్రంథం 27లో 3 నుంచి మీరు చదవాలి, 7 వరకు అన్నమాట. ఓ దేవా అంటాడు, నా బొందిలో ప్రాణమున్నంత వరకు, నీ యొక్క శ్వాస నా ముక్కు రంధ్రములలో ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధం చెప్పదు, ఈ పెదవులు అసత్యం పలుకవు. అందుకే దేవుడు ఏమంటాడంటే, జోబ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. నాలుకతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, ధర్మాత్ముడు, దోషరహితుడు. ఆయన నాలుక దేవుని యొక్క నాలుక. దేవుడు మనలో ఉంటే సత్యం, సత్యస్వరూపి. మన నాలుక సత్యమే పలుకుతుందండి. సైతాన్ ఉన్నాడు అనుకోండి, అబద్ధాలకి తండ్రి, కనుక నాలుక నుంచి అబద్ధాలే వస్తాయన్నమాట. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలండి. కన్నులకి క్రమశిక్షణ, నాలుకకి క్రమశిక్షణ. మీరు ఒక మాట మాట్లాడినప్పుడు అది మీరు సత్యమా అసత్యమా అని మీ అంతరాత్మలో
మీకు మీ అంతరాత్మ ఎస్ కన్ఫర్మ్ చేయాలన్నమాట. అందుకే యోబు ఏమంటాడంటే, నా నాలుక అసత్యము పలుకదు, నేను నిర్దోషిని అనే భావాన్ని నేను విడనాడను, నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు, ఎస్ ఎస్ అని అంటుందన్నమాట. మీరు ఒక మాట మాట్లాడిన తర్వాత అది మీరు మాట్లాడింది కరెక్టా రాంగా అని మీ అంతరాత్మని పరిశోధించుకోనండి. ప్రతిరోజు మీరు పడుకున్నప్పుడు ఈరోజు మాట్లాడిన ప్రతి మాట, ఈరోజు చూసినది ఇది నువ్వు కరెక్ట్ మాట్లాడావా లేకపోతే అబద్ధాలు మాట్లాడావా. ఇంకా కొంతమంది అండి నేను చూస్తాను నోటితో మాట్లాడతారు, ఈరోజు వస్తాను లేకపోతే ఈరోజు ఇస్తానని, అన్ని అబద్ధాలేనండి. దేవుని వాక్యం బోధిస్తారు. అట్లా చూశాను కొంతమంది. అయినా కూడా నేను కొన్నిసార్లు చెప్తుంటాను, వాళ్ళు నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి, నువ్వు ఈ మాట మాట్లాడావు కదా, ఆ మాట నిలుపుకున్నావా లేకపోతే మాట్లాడొద్దు, అందుకే తొందరపడి మాట్లాడొద్దు అని ఉంటుంది ఉపదేశకుడు ప్రసంగి 5:1 అన్నమాట. మనము దేవుని నుంచి దూరం అయ్యే విధానం ఒక్క రోజులో కాదండి, అబద్ధాలు ఆడి 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 అట్లా అన్నమాట. లాస్ ఏంజల్స్లో వచ్చిన శిక్ష ఒక్కరోజుది కాదు. సంసోనుని వాళ్ళు పట్టుకొని కళ్ళు పెరికేసింది ఒక్కరోజు కాదు, ఎక్కడ పోయినా స్త్రీలే కనబడుతున్నారు ఆయనకి. ఫిలిస్తీయ దేశానికి వెళ్తాడు, అక్కడ స్త్రీ కనబడుతుంది. లేకపోతే గాజా వెళ్తాడు, అక్కడ వేశ్యలు కనపడ్డారు. సోరేకు లోయకి వెళ్ళాడు, అక్కడ డెలీలా స్త్రీ. ఎంతసేపు స్త్రీలే. ఎన్నిసార్లు దేవుడు కృపనిస్తారండి ఆయనకి, ఎన్నిసార్లు. ఆ గాజాలో ఆయనను చంపడానికి ఆ ఫిలిస్తీన్లు ఎదురు చూస్తుంటే దేవుడు వాళ్ళని నిద్రపోయేలాగా చేసి ఈయనని లేపి, ఆ వేశ్య దగ్గర ఉంటాడు ఒక దైవజనుడు, ఆయనని లేపి పద నాన్న అని తీసుకొని వచ్చి కాపాడతాడు. ఎన్నిసార్లు కాపాడతాడండి. ఆ డెలీలా దగ్గరికి వెళ్తే కూడా ఎంత మోసగత్తే. ఆ డెలీలా స్పిరిట్స్ నుంచి దేవుడు విడుదలనివ్వాలన్నమాట. ఎన్నిసార్లు కాపాడుతాడు. అయినా కూడా ఆయనకి కనువిప్పు కలగదు. ఏ కన్నులను సైతాను వాడుకున్నాడో ఆ కన్నులు చివరికి తీసేశాడనమాట. నాకు ఇచ్చావు కదా చూడమన్న ప్రతి స్త్రీని చూసావా, కాబట్టి ఈ కన్నులు నావని తీసేసుకుంటాడు. నూనె గానుగా తిప్పిస్తాడు జీవితాంతము. కానీ దేవుడు చివరిలో ప్రార్థన చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మహాకరుణ కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు ఆయన మరి సంసోన్ని మన్నించి కాపాడతాడండి. ఈ సంవత్సరం మనకి విడుదల కలగాలి. త్రాగుడు నుంచి, ధనాశ నుంచి, ఇలాంటి డెలీలా లాంటి స్త్రీల నుంచి విడుదల కలగాలన్నమాట. యోబు ఆయన అన్నీ కోల్పోతాడండి. మరి ఇంత ధర్మాత్ముడికి ఎందుకు అన్ని కష్టాలు? సైతాను దేవుని దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు యోబు గురించి. అప్పుడు దేవుడు సరే పరీక్షిద్దాము, ఇవన్నీ తీసేస్తే యోబు నిన్ను శపిస్తాడంటాడు అనమాట. సైతాన్ పరలోకానికి వెళ్ళి ప్రభు అంటారు సరే ఒక పరీక్ష పెడదాము అని సైతాన్కి పర్మిషన్ ఇస్తాడండి శోధించడానికి. దేవుడు శోధించలేదు. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడు, ఆస్తి అంతా తీసేస్తాడు. తర్వాత పిల్లలందరూ చనిపోతారు 10 మంది. ఈ స్ట్రాటజీ అందరికీ వాడతాడండి నీతిమంతులకు. సైతాను ముందు ఆస్తి తీసేస్తాడు, తర్వాత పిల్లల మీద దెబ్బ కొడతాడు, తర్వాత ఆరోగ్యం మీద దెబ్బ కొడతాడు, ఆ తర్వాత ఫ్రెండ్స్ వచ్చి పాముల్లాగా కరుస్తారు ఓదార్చడానికి వచ్చి. భార్య కూడా వెళ్ళిపోతుందండి. పెంట కుప్ప మీద కూర్చొని స్నేహితులు పొడుస్తుంటారనమాట. నువ్వు ఎంత నీతిమంతుడు అనుకున్నాం మేము, నువ్వు లేకపోతే నువ్వు నీతిమంతుడైతే నీ పిల్లలు ఎందుకు ఒకరోజు చనిపోతారు, ఇప్పుడైనా దేవుణ్ణి అడుగు, దేవుడు నువ్వు కోల్పోయింది నీకు ఇస్తారని అప్పుడు అంటాడనమాట. అప్పుడు ఏమంటాడంటే యోబు 14:14 మీరు గుర్తుపెట్టుకోండి, నేను మంచి రోజుల కొరకు వేచి ఉంటాను, నా ఇక్కట్లు తీరే వరకు నేను నా ప్రభు వైపే చూస్తాను అని చెప్పి యోబు 19:25 అండి. నా విమోచకుడు, ఈ కష్టాల నుంచి నన్ను విడిపించే ఆ దేవుడు సజీవుడు, ఆయన ఉన్నాడు పరలోకంలో. నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఈ కష్టాలన్నిటి తర్వాత నన్ను ఈ కష్టాల నుంచి బయటికి తీసుకొస్తాడు. మీరు నన్ను ఇన్ని మాటలు అన్నా కూడా
నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఒకవేళ ఈ పుండ్లు రసికారుతూ ఉంటుంది, చిల్ల పెంకుతో గోక్కుంటాడు, పురుగులు తింటుంటే దురద భరించలేక ఎన్ని బాధలు వచ్చినా కూడా నా శరీరం కృషించిపోయినా నా దేవుణ్ణి నేను చూస్తాను నా దేవుణ్ణి అని చెప్తాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో దేవుడే కిందికి దిగొస్తారండి, తుఫాన్ రూపంలో వచ్చి దేవుడు మాట్లాడతాడనమాట యోబుతో. దేవుడు ఇలాని తాకగానే అన్ని పుండ్లు పోయి సుందరమైన దేహం వస్తుంది. పరీక్షలో నెగ్గినందుకు ఆయన విందు చేస్తాడు. తర్వాత భార్య వస్తుంది. మరి ఇలా ఉండకు బుద్ధిహీనరాల్లాగా, బాగా ఉన్నప్పుడేమో భర్త కావాలి, కష్టం రాగానే వెళ్ళిపోతావు అని వాళ్ళని ఆశీర్వదించి మరలా వాళ్ళకి 10 మంది పిల్లల్ని ఇస్తే వాళ్ళ పిల్లల 4 తరాలు చూశాడంట యోబు. మనము దేవుడు ఇస్తాడు అని దాని కొరకు కాకుండా దేవునికి విధేయించండి. యోబులాగా, అబ్రహాంలాగా ప్రతి ఒక్కటి వాళ్ళు విధేయించారు. ఈ సంవత్సరం జూబ్లీ ఇయరు దేవుని వాక్యానికి విధేయించే బిడ్డలుగా దేవుణ్ణి అడగండి, నాకు పరిశుద్ధాత్మనివ్వండి, నేను వాక్యాన్ని విధేయించాలి. మీరు ఏదైతే చెప్పారో యోబు ఎలా విధేయించాడు, అబ్రహాం ఎలా విధేయించాడు, అలా విధేయించే కృప నాకు దయచేయండి ప్రభా అని మీరు అడగండి. ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది కదా, మరి బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలుసా? ఏం చెప్పారు దేవుడు అని తెలుసా? 10 ఆజ్ఞలు తెలుసా? ఒక బాల శిక్షలాగా మత్తయి సువార్తలో యేసుప్రభు 5 ప్రసంగాలు ఉన్నాయి తెలుసా? మనం ఎలా జీవించాలి, ఎవరు పరలోకానికి వస్తారు, కూర్చొని చదువుకోండి, రాసుకోనండి, వాటిని పాటించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నిరీక్షించాడు, అంతేకాదు ప్రభా విధేయించాడు. నాయన మీరు ఏది చెప్తే అది ఆయన విధేయించాడు. విధేయతకు తండ్రిగా ఉన్నాడు. నా స్నేహితుడు అబ్రహాం అని పిలిచారు. అలాగే యోబు ధర్మాత్ముడు, మీరే చెప్పారు ప్రభా, యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపంనకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. భయము అంటే గౌరవం ప్రభా. నీ మాటలన్నిటినీ కూడా యోబు విధేయించాడు. అలాంటి విధేయత మాకు దయచేయండి. బైబిల్ గ్రంథాన్ని మేము చదివినప్పుడు, ఇలా విన్నప్పుడు మరలా చదివి దాన్ని విధేయించడానికి, ధర్మ మార్గంలో నడవడానికి మా ప్రయాణం పరలోకం వైపే ఉండేటట్లుగా యేసు ప్రభు బోధించిన, చూపించిన మార్గంలో నడిచే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదివి విని దాన్ని పాటించే కృప దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.